అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. విజయ్ నటించిన లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో కింగ్డమ్ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. చాలా సార్లు వాయిదా పడిన కింగ్డమ్ మూవీ ఈ నెల 31న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా హిందీలో రిలీజ్ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ కింగ్డమ్ హిందీ వర్షన్ రిలీజ్ వెనుక ఏం జరగనుంది? కింగ్డమ్ సినిమా శ్రీలంక బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సినిమా. ఈ సినిమా కోసం గౌతమ్ తిన్ననూరి చాలా రీసెర్చ్ చేశాడని, ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ లో స్పీడ్ పెంచారు. అయితే ఈ సినిమా హిందీ రిలీజ్ ఉందని, డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావు. అందుచేత పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేసినా అక్కడ వర్కౌట్ కావడం లేదు. అందుకనే కింగ్డమ్ సినిమాని హిందీలో థియేటర్ లోకి కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని ప్రచారం జరగడంతో నిజమే అనుకుంటున్నారు సినీ జనాలు. అయితే దీని వెనుకున్న అసలు నిజాన్ని బయట పెట్టారు నాగవంశి. ఇంతకీ ఏం చెప్పారంటే, పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషల్లో ఒకే టైటిల్ పెడతారు. అలాగే ఈ సినిమాకి కూడా కింగ్డమ్ అనే టైటిల్ పెట్టారు. అయితే హిందీలో మాత్రం ఈ టైటిల్ వేరే నిర్మాత రిజిస్టర్ చేయించుకున్నారట. అందుచేత హిందీలో వేరే టైటిల్ తో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. అయితే ప్రోమోలో హిందీ టైటిల్ చూపించకపోవడంతో అక్కడ రిలీజ్ చేయడం లేదు అంటూ ఊహించుకొని వార్తలు రాసేశారు. కానీ హిందీలో కూడా వేరే టైటిల్ తో రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశి బయట పెట్టారు. మరి హిందీలో ఏ టైటిల్ పెడతారంటే సామ్రాజ్యం అనే అర్థం వచ్చేలా టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారట. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని, అవుతుందని నాగవంశి చాలా గట్టిగా చెబుతున్నాడు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మంచి రేటుకు అమ్ముడుపోయాయి. 50 కోట్లకు నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుందని సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ చాలా హోంవర్క్ అండ్ హార్డ్ వర్క్ చేశారట. అదంతా ఖచ్చితంగా తెరపై కనిపిస్తుందని, ఈసారి ఖచ్చితంగా విజయ్ సక్సెస్ సాధిస్తాడని చెబుతున్నారు. మరి నాగవంశి నమ్మకం నిజమవుతుందా, లేక విజయ్ కి ఆశించిన విజయాన్ని అందిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ నెల 31 వరకు ఆగాల్సిందే.